హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి. ఈరోజు నేను నాసిక్లో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆ త్రయంబకేశ్వరుని దర్శనం కోసం వచ్చాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపమే ఈ త్రయంబకేశ్వరుని ధామం. బ్రహ్మగిరి పర్వతాల నడుమ కొలువు తీరిన ఆ త్రయంబకేశ్వరుని దర్శనం చాలా ఆనందదాయకం. ఇక్కడ గౌతమ మహర్షి తన భార్య అహల్యతో నివసించిన ప్రదేశం ఈ త్రయంబకేశ్వర క్షేత్రం. వర్షాలు పడక, నీళ్లు లేక ఇబ్బంది అవుతున్న సమయంలో ఆ త్రయంబకేశ్వరుని పూజలు చేసి ప్రసన్నం చేసుకున్న ప్రదేశం. వరుణదేవుడు కొన్ని రోజులు అదే ఏకధాటిగా వర్షం కురిపించిన క్షేత్రం ఈ త్రయంబకేశ్వరం. ఆ పరమశివునికి నచ్చిన బిల్వపత్రాలు, ఆకు, పత్రి, పువ్వులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. డైరెక్ట్ దర్శనం కోసం ఒక్కొక్కరికి 200 రూపీస్ టికెట్ తీసుకొని దర్శించుకోవచ్చు. కానీ మేము జనరల్ దర్శనంకే వెళ్ళాము. అలా వెళ్ళినందుకు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము. అక్కడ 6 అవర్స్ మేము అక్కడ స్పెండ్ చేయగలిగాము ఆ టెంపుల్లో. అక్కడ 6 అవర్స్ మనం వెయిటింగ్ హాల్స్లో ఉంటాం కదా, అక్కడ లైవ్ దర్శనం అని మనకి ఎల్ఈడి స్క్రీన్స్ పైన మనకి ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉండొచ్చు. అలా ఆ అభిషేకం కానీ అది కానీ చూస్తూ అట్లా 6 అవర్స్ ఎట్లా గడిచిపోయిందో తెలీదు. మనకి 200 రూపీస్ దర్శనంకి అయితేనేమో 3 అవర్స్ పడుతుందంట. అదైనా ఇదైనా ఒకటే, కానీ ఇంకా ఒక 3 అవర్స్ ఎక్స్ట్రా అక్కడ ఉండగలిగాము. ఎందుకంటే లోపల గర్భగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 మినిట్సే మనని అక్కడ నించోనిస్తారు. ఎందుకంటే చాలా రష్ ఉంది కదా, అందుకోసమని. అట్లా 6 అవర్స్ ఉండడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అందులో నేను ఇంకా మండే రోజు వెళ్ళాము అక్కడికి. ఇంకా ఫుల్ రష్. ఏ శివక్షేత్రాలలో నేను ఇంత 6 అవర్స్ లైన్ నేను ఎక్కడ చూడలేదు, నేను వెళ్ళిన క్షేత్రాలలో మాత్రము. ఫస్ట్ టైం ఈ త్రయంబకేశ్వర క్షేత్రంలోనే ఇలా 6 అవర్స్ పట్టింది. కానీ అక్కడ ఉన్న ప్రతి నిమిషం కూడా అసలుకి ఎంతో ఆహ్లాదంగా గడిచిపోయింది. ఆ శివక్షేత్రం, శివుడి నామం జపిస్తూ అందరూ హరహర మహాదేవ అనుకుంటూ అట్లా కదిలిపోతూ ఉంటే చాలా బాగా అనిపించింది అసలుకి. ఇక్కడ ఆ త్రయంబకేశ్వరుని దర్శనం అయిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న ఉపాలయాలు కూడా పక్కకే ఉన్నాయి. అవి కూడా దర్శనం చేసుకొని మేము పంచవటికి ఇంకా బయలుదేరిపోయాము. అక్కడ కాలారాం మందిర్ అవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.